ఎడ్యుకేషన్ చేజారిన బాల్యం పాఠం ఆధారంగా శీల వీర్రాజు గారు బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని రాయండి. రచయిత శీల వీర్రాజు గారు చిత్రకారుడు సాహిత్యవేత్తగా కావడానికి తన బాల్యంలో కొన్ని సంఘటనలు పునాదులు వేశాయి. రచయిత ఇంటి వెనుక రామూర్తి గారు అనే ముసలాయన ప్రైవేట్ పాఠశాలను నడిపేవారు. ₹1 ఫీజుతో 20 మంది పిల్లలకు బోధించేవారు. రచయిత కూడా వారిలో ఒకరు. బడి నుంచి వచ్చిన తర్వాత రాత్రి చీకటి పడే వరకు చదువుకునేవారు. పాఠశాల పుస్తకాల పాఠాలతో పాటు కథలు, పంచతంత్ర కథలు, ఎక్కాలు వంటివి కూడా నేర్పించేవారు. ఆ రోజు పాఠాలు అయిన తర్వాత ఇంకా చీకటి కాలేదు అని బొమ్మలు వేయమని చెప్పారు రామూర్తి గారు. వీర్రాజు గారు విమానం, ఇల్లు, కిరసనాయిల్ బుడ్డి దీపం వంటి బొమ్మలను వేశారు. ఆ రోజుల్లో తరచుగా యుద్ధాలు జరగడం కారణంగా విమానాలు ఎగురుతుండేవి.